ఏపీలో కాపు రాజకీయం కాకపుట్టిస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటుపై మొదలైన లొల్లి ఇంకా చల్లబడలేదు. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గానికి తగిన న్యాయం జరగలేదని, పొత్తు ధర్మం విస్మరించారని కూటమి పైన, మరీ ముఖ్యంగా ప్రధానమైన జనసేనాని పవన్ పైన విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. వీరికి కాపు నేతలు తోడు కావడంతో రాష్ట్రంలో రాజకీయం హాట్గా మారింది. 80 సీట్లు, 2 ఏళ్లు సీఎం పదవి అడుగుతారని భావిస్తే పవన్ 24 సీట్లతో సరిపెట్టుకున్నారని కాపు ఉద్యమ నేతలు లేఖలు రాయడం, ఇక కాపు నేతలతో పవన్కు పని లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలు, వైసీపీకి ఉన్న అభ్యంతరాలేంటి? 24 సీట్లు తీసుకున్న జనసేనపై విమర్శలు ఎందుకు? ఈ రోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్, కాపు సంక్షేమ సంఘ కన్వీనర్గా ఉన్న తండ్రి శ్రీనివాస్ గారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చందు శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కాపు ఓట్లు, కాపు రాజకీయం, కాపు సామాజిక వర్గం చుట్టే చర్చ జరుగుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడం పైన ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, దానికి జనసేన నేతలు మాట్లాడుతున్నారు. నేను జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా జవాబిచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే, కాపు సామాజిక వర్గం అంటే గుర్తొచ్చే హరిరామ జోగయ్య, కాపు సామాజిక వర్గం అంటే గుర్తొచ్చే ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కూడా దీన్ని విమర్శిస్తున్నారు, దీన్ని ఎత్తు చూపుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు 7 దశాబ్దాల నుంచి కాపులు రాజ్యాధికారం కోసం పాకులాడుతున్నారు. ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ ఉపయోగించుకునే తప్పితే కరివేపాకులకు వాడి వదిలేస్తున్నాయి. ఆ దిశగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా తర్వాత 7 దశాబ్దాల తర్వాత ఒక నాయకుడు పుట్టాడు. ఒకప్పుడు ప్రయత్నం అయితే చిరంజీవి గారు చేశారు, ఆ తర్వాత మెర్చి చేశారు, ఉండలేకపోయాడు. కానీ 10 సంవత్సరాలు కాబోతుంది మార్చి 24కి ఆయన జనసేన పెట్టి. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే కళ్ళకంటూ తప్ప ఇప్పటి వరకు రాజ్యాధికారంగా దొరకకుండా వర్గాలు, సప్రెస్డ్ గ్రూప్స్, 2 అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు 89% రాజ్యాధికారంగా ఆయన థర్డ్ ఆల్టర్నేట్గా వాళ్ళ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనేదే 87 సంవత్సరాల జోగయ్య గారి ఆవేదన. ఆయన ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఆయన చేయని పదవులు పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. 2 సంవత్సరాలు పదవి ఉంటే ప్రజారాజ్యం అప్పుడు రిజైన్ చేసి వచ్చాడు సార్. ఆయనకి ఏం స్వార్థం ఉంది చెప్పండి? ఎంపీ పదవి ఉంటే ఏం స్వార్థం ఉందో చెప్పండి? ఈ వయసులో ఆయన దేనికోసం పాటుపడుతున్నాడు? బాబు నువ్వు గౌరవంగా 60-70 సీట్లు అడుగున్నాడు, సరే అది లేదు, కనీసం 40-50 తెచ్చుకోమన్నాడు. 2.5 సంవత్సరాల సీఎం ఆయన నోటి నుంచి, నేను సభ నుంచి అదే కదా కోరుకుంది. ఆయన ఏమైనా పదవి కావాలని కోరుకున్నాడా? అది కూడా మీరు అడగలేని పరిస్థితిలో ఉంటే, అది కూడా చంద్రబాబు నాయుడు నోటి నుంచి మాట రాకపోతే ఎలా? సరే, ఇక ఆయన ప్రెస్టేషన్ ఆయన వయసులో అయిపోయి, నేను మంచి ఏదో చేద్దాం అనుకున్నాను కానీ మీరు ఇనే పరిస్థితి లేదు, మీకు మీ కర్మాన్ని వదిలేశాడు. అదే అయినా 24 గంటలు కాకముందే ముద్రగడ గారు కూడా స్పందించారంటే, కాపు జాతికి 2 కన్నులు అంటూ వాళ్ళండి హరిరామ జోగయ్య ముద్రగడ. ఆయన కూడా ప్రెస్టేషన్ 2019 నుంచి నీతో కలవటానికి నా ఇంటికి భోజనానికి పిలిస్తే నీకు వచ్చే టైం కూడా లేదు, ఎవరో పర్మిషన్ తీసుకోవాలంటే ముందు ఒక అండి తర్వాత ఒక అండి అని గౌరవంగా పిలిస్తే ఆయన ఇంటికి, గోదావరి జిల్లాల సాంప్రదాయం, ఇంటికి పిలిచి భోజనం పెడతారు. అలా ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ గారు చేసిన తప్పేంటి? వైసీపీ వాళ్ళు తన ఇంటికి రావద్దన్నారు, మిమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, నీతో కలిసి నడుద్దాం అనుకున్నాను, సీట్ ఏదో అడగకూడదు అనుకున్నాను కానీ మీకు కనపడలేదా అని చెప్పన్నాడు. 80 ఎమ్మెల్యే సీట్లు 2 సంవత్సరాలు సీఎం ముందు తీసుకుంటారని ఆశించాను, అది కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు అని ఆయన లేఖ సందేశారించే, ఒకవైపు దాసరామ్, ఒకవైపు ముద్రగడ, ఒకవైపు జోగయ్య, కాపు జాతి యావత్తు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డిని అవినీతమైన వైసీపీ ప్రభుత్వాన్ని దించడం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటమా? ఎల్లప్పుడూ పల్లకీలు మోయొద్దని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం జోగయ్య గారిని పిలిచి మంగళగిరి ఆఫీసులో చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆటోమేటిక్ జగన్ ఓడిపోతాడు కదా, మరి పవన్ లక్ష్యం అదే అర్థమవుతుంది కదా. జగన్ ఓడించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటమే కదా ఆటోమేటిక్ జరిగేది. అదే 2014లో ఈ జాతి మొత్తం అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకోకుండా ఆ రోజు ముఖ్యమంత్రి చేసింది కాదా? ఎన్నికలు కూడా పోటీ చేయలేదు. ఆ రోజు బీజేపీ పోటీ చేసి 13 స్థానాల్లో 2 ముఖ్యమంత్రులు, కామినేని ఒకటి, పిల్లి మాణిక్యాలరావు గారు 2 మంత్రులు తీసుకున్నారు. ఆ రోజు ఎందుకు తీసుకోలేకపోయావు? ఆ 5 సంవత్సరాల పార్టీని ఎందుకు పూర్తిగా ముందుకు తీసుకెళ్లేకపోయారు? సరే, 2014 అనుభవాన్ని ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఏ పదవి తీసుకోవాలా. 2019లో విడిగా పోటీ చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇదే ముఖ్యమంత్రి గారు మీరు పోటీ చేసిన గాజువాకలో, భీమవరంలో బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించలేదా? అసెంబ్లీలో అడుగుపెట్టి చేయడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చేయలేదా? మరి అదే వ్యక్తితో 2024 నడిస్తే అంటే పొత్తుల్లో ఒక పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గానికి సరైన గౌరవం లభించలేదని అంటారు ఫైనల్ గా? డెఫినెట్ గా అండి. 25% ఉన్న వాళ్ళకి మీరు ఎంత, మీకు 4% ఉన్న వాళ్ళకి
కమ్మవారికి 25 ఎమ్మెల్యేలు కన్ఫర్మ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 52% బీసీలకి 19 మాత్రమే ఇస్తే, రెడ్లకు 19 సీట్లు ఇస్తే, కాపులకి 25% 10 ఎమ్మెల్యేలు మాత్రమే ప్రకటిస్తే ఇంకెక్కడ సామాజిక న్యాయం ఉంది? 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇది తగునా అని అడగడం తప్ప? ఓకే ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడం పైన గత 2-3 రోజులుగా ఎలాంటి చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాము. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు, అదొక ఎత్తు. కాపు సామాజిక వర్గంలోనే ముద్రగడ పద్మనాభం కానీ హర్రామ్ జోగే లాంటి నేతలు దాన్ని తప్పుపడుతున్నారు. అలాగే ఎక్కువ మంది నేతలు దాన్ని ఎత్తు చూపుతున్నారు. 25% పైగా ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గానికి మీరు ఇచ్చేది, జనసేనకి ఇచ్చేది 24 సీట్లేనా? అందులో కాపులకు లభించే సీట్లేండి? ఇది తీవ్ర అవమానం అంటున్నారు వాళ్ళు. గుడ్ ఈవినింగ్ అండి సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ సాగర్ గారు. నమస్కారం. ఇప్పుడు పొత్తు కుదిరింది ఎవరి మధ్య? జనసేన తెలుగుదేశం మధ్య. అవును. పొత్తు నిర్ణయించేది ఎవరు? జనసేన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి. వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ ఏ పొలిటికల్ పార్టీ ఏమైనా కుల సంఘాలతో ఏమైనా పొత్తు పెట్టుకున్నారా? కుల సంఘాలతో పొత్తు పెట్టుకున్నారంటే పొలిటికల్ పార్టీస్ ఏమన్నా? కాదు కదా. నిన్న వచ్చిన విమర్శల మీదో లేకపోతే సద్విమర్శలు అనుకోని ఆయన రిప్లై ఇచ్చారో, లేకపోతే ఇంకో రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన బలహీనతలతో పాటు బలాన్ని కూడా చెప్పుకున్నారు. ఆయన మాట్లాడే వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ రోజు వాళ్ళది? మాట్లాడే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటండి? పవన్ కళ్యాణ్ కి ఉచిత సలహాలు ఇవ్వాలంటే ఎవరైనా ఇచ్చుకోవచ్చు. ముద్రగడ పద్మనాభం కాంట్రిబ్యూషన్ లేదంటారా కాపులకు సంబంధించి? కాపులు అది నేను మాట చెప్పాను. పొలిటికల్ పార్టీ వేరు, ఒక కుల సంఘం వేరు, లేదంటే ఒక కులం వేరు. ఓకే. జనసేన ఇస్ ఎ పొలిటికల్ పార్టీ. ఓకే. జనసేన కాంట్రిబ్యూషన్ లేదంటారు మాట్లాడుతున్న నేతల నుంచి. జనసేన కాంట్రిబ్యూషన్ లేదంటారు, అంతే కదా? నేను అది ఉందా లేదని వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను కులానికి కట్టేద్దండి, ఒక కులంతో రాజకీయం చేస్తే రాజకీయం చేయలేము, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఇది ప్రజాస్వామ్యం, ఇది డెమోక్రాటిక్, మీరు పందా మార్చుకోవాలని గత సంవత్సరం చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినా కులాలతో ఏ పొలిటికల్ పార్టీ పొత్తు పెట్టుకోలే. కుల సంఘ నాయకులు ఎందుకంటే అంత రియాక్ట్ అయిపోతున్నారు? రియాక్ట్ అవ్వాల్సింది, ఇలాంటి అసహనం వ్యక్తం చేయాలనో, ఇలాంటి అసంతృప్తి వ్యక్తం చేయాల్సిందో ఇంకోరు ఎవరు చేయాలి? ఆ పొత్తు కుదుర్చుకున్న అధినాయకుడు ఆయనకు ఉండాలి అభ్యంతరం. ఆయన స్వయంగా బయటకు వచ్చి నా విధానం, నా వ్యూహం నాకుంది, నా విధానం ఇది, నేను ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాను, ఇది నా పార్టీ స్టాండ్ అని చెప్పిన తర్వాత పక్కనోడికి ఏంటండి బాధ? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. చంద్రశ్రేణి గారు, మీరు చూశారు విద్యాసాగర్ గారు కామెంట్స్. పవన్ కళ్యాణ్ ఇది నేను జనసేన అని కాపుల పార్టీ అని అన్నారా? ఒక కులానికి ఆయన ఆపాదించుకుంటున్నారా? ఆయన ఎందుకు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చిందో అంత ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఈ కుల సంఘాలు, ఈ హడావిడి ఇదంతా అభ్యంతరం అంటే పవన్ కళ్యాణ్కి ఉండాలి. ఇక్కడ ఒకటే విషయం, ఆయన చాలా బాగా చెప్పుకున్నాడు. మరి వాళ్ళకి కమ్మవారికి 25 సీట్లు ఇచ్చినా అది సమర్థించుకుంటారు, పక్కన పెట్టండి, ఆ నాయకుడి ఇష్టం. ఇక్కడ అతిపెద్ద సమాజం 1,25,00,000 మంది ఉన్న కాపులు కరివేపాకులాగా మీరు ఉపయోగించుకుంటుంటే ఎప్పుడు ఓటు బ్యాంక్ గా మాత్రం ఉండాలా? మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలా? 2014లో ఏ అనుభవం ఉందని చెప్పేసి ఆయన మాటిని పోటీ చేయకుండా ఆయన అమ్మట నడిచారా లేదా? ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడానికి అన్కండిషనల్ గా ఏ పదవి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదా? చెప్పండి సార్. ఆయనకు అనుభవం లేదో తెలుసు, తెలీదో? ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్యాగం చేయడానికి కాపులు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇదే జోగి గారిని పిలిచి. మరి ఎందుకు యాశించాలి? మీకు 4% ఉండాలి, మీరే ముఖ్యమంత్రి అవ్వాలి. లోకేష్ బాబు నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడు. 2 దఫాలుగా పొత్తు ధర్మం ప్రకారం 55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? ఆ వెనక 25% మిగతా సప్రెసర్ గ్రూప్ రాజ్యాధికారం దూరంగా ఉంటున్న సప్రెసర్ 29% లేరా? మీరు ఒక్కడే పరిపాలించాలి రాష్ట్రాన్ని. ఇప్పుడు మీరంటున్న అభిప్రాయం మీకున్న అభ్యంతరం పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడానికి సమర్థించుకుంటున్నారు, నా వ్యూహం నాకు ఉందంటున్నారు. రెండోది ఆయన చేసిన కామెంట్ ఏంటి? అసలు మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజ్ చేసే బలం ఉందా? పాతుకుపోయిన పార్టీలతో మనం పోటీ పడగలమా? సతీష్ గారు తనకి తాను తగ్గించుకుంటాం అంటే ఇదా? 2014 నుంచి 10 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు
మరి 5 సంవత్సరాల అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పార్టీని ఎందుకు ముందుకు తీసుకెళ్లేపారు? జెడ్పీటీసీ ఎంపీటీ సర్పంచ్ ఎందుకు పోటీ చెప్పలేపాడు? అంటే మిమ్మల్ని 10 మంది కూడా ఎంపీలకు గెలపలేదంటే ఎందుకు నమ్మలేదు మిమ్మల్ని? ఎందుకు పద్దాకలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మోస్తావు? మీరు నాయకుడిగా మీరు సీఎం అవ్వండి, ఆ కాపు జాతితో పాటు బడుగు బలగిన వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 89% సపరేట్ గ్రూప్స్ అడుగుతున్నారండి ఈ రాష్ట్రంలో. మీరు ఎప్పుడు మీరే పరిపాలించాలి ఈ ఓట్లతో? ఆయన ఏదో చాలా ఈజీగా చెప్తున్నాడు, ఆయనకి లేదని. ఆయన ప్రశ్నించిన వాళ్ళు నాతో ఉండొద్దు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోరు. కానీ ఆయన కాదు అన్నా, అరే మా ఓడరా మెగాస్టార్ చిరంజీవి గారు, కాపులు ఆ తర్వాత వచ్చిన రంగా, తర్వాత చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ జాతి మొత్తం చూడటం తప్ప, జోగయ్య గారు ముద్రగడ అరగటం తప్ప, ఈ ఓట్లు రేపు పోలరైజేషన్ అవుతాయా? ఆయన సీఎం 2.5 సంవత్సరాలు అని చెప్పకుండా కనీసం 40 సీట్లు కూడా ఇవ్వకుండా 24 సీట్లకే మీరు రేపు అసలుకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూస్తాడు? అంటే కాపు ఓట్లు మెజార్టీ ఓట్లు ఈసారి ఈ విధంగా ముద్రగడ గారు జోగయ్య గారి పట్ల మాట్లాడకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోలరైజేషన్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, మరో ఇద్దరు గెస్టులు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాను. జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖ నుంచి లైవ్ లో పాల్గొంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు విజయవాడ నుంచి పాల్గొంటున్నారు. సుందరపు విజయ్ కుమార్ గారు 24 సీట్లు కేటాయించడం పైన ముద్రగడ పద్మనాభం, అలాగే హరిరామ్ జోగయ్య, చాలా మంది కాపు సామాజిక వర్గ నేతలు దాన్ని తప్పుపడుతున్నారు. ఒక కులానికి ఆపాదిస్తారని జనసేన నేతలు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా కాపులు శాసించే స్థాయికి ఉండాలి, యాచించే స్థాయికి ఉండకూడదని ఇదే పవన్ కళ్యాణ్ హరిరామ్ జోగితో చెప్పారు. అలాగే కాపులందరూ కలిసి రావాలని ఇదే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మాత్రం కులానికి ఆపాదించొద్దు, నేను 24 సీట్లకే కట్టుబడి ఉన్నానని ఎట్లా చెప్తారని చందు శ్రేణి గారు అడుగుతున్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకి నమస్కారం. ముగ్గురు నేను బానే మాట్లాడతా, చెప్పండి సార్. అంటే ఒకసారి వీళ్ళు మాట్లాడింది అంటే వాళ్ళు బానే మాట్లాడారు, నేను కాదని అన్నట్లా. సార్ సతీష్ గారు ఒకే ఒక్క విషయం చెప్తే అడుగుతానండి ఈ కుల నాయకులందరికీ. సరే, మీరు గతం 2019లో ఎక్కడికి వెళ్ళారు? మరి నిజంగా ఆ మాట మాట్లాడినప్పుడు 2019లో ఎంతమంది సపోర్ట్ చేశారు అని నేను అడగను. ఎందుకంటే ఆ రోజు వేరే అదే నాయకులు రిజర్వేషన్ కూడా ఇవ్వనని చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పారు. ఇదే ముద్రగడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పారు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. 5 సంవత్సరాలు ఏమైపోయింది వైఎస్ఆర్సీపీ? 5 సంవత్సరాలు అసలు కాపులను ఎక్కడ వదిలేశారో కూడా ఏం అడిగిందా లేదా అనేది నేను నేను అడిగే పరిస్థితి కూడా లేదు. నేనేమంటానంటే, సరే ఎంతమంది నాయకులుగా ఎదిగారు, ఎంతమంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులన్నిటిని మరి రెడీ అయ్యి, అంటే మీరు కుల నాయకులు క్లారిటీ ఇచ్చి ఎంతమందిని నాయకులుగా మీరు ఎదగనిచ్చారు? మనం మాట్లాడేటప్పుడు కొన్ని అదర్ కమ్యూనిటీస్ అనుకోండి, రెడ్లు అవనివ్వండి, కమ్మ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఇంకోకలు అవనివ్వండి, ఇంకోలు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా ఎంతమంది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులుగా తయారయ్యారు? కాపు కులంలో నుంచి ఎంతమంది ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, లేకపోతే ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు? ఇది ఒక్కసారి మాట్లాడమనండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? మీరు నిజంగా ఈరోజు కనుక ఇచ్చుండుంటే, సపోర్ట్ ఇచ్చి ఒక నాయకుడిగా ఎదిగేటట్టు చేసుకుంటుంటే మీరు 100% చేసేవాళ్ళు. నేనంటుంది ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాం, ఇటుకు కట్టుకుని వెళ్తున్నాం. ఇదేమి కులాలకు సంబంధించిన పార్టీ కాదని మీకు క్లియర్ గా చెప్పాం. ఇది అందరికీ సంబంధించిన పార్టీ. ఒక రాజకీయ పార్టీ అనగానే అన్ని కులాలు, అన్ని మతాలు ఇందులో ఉంటాయి. ఇందులో కేవలం కులాలు పరంగా పార్టీ అయితే కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ. 100% ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మొయ్యమని చెప్పారు. మోస్తాం, డెఫినెట్ గా మోస్తాం. అలాగని కమ్యూనిటీలో ఎంతమంది నాయకులు ఎంత షేర్ ప్రకారంగా, అంటే ఏ షేర్ ప్రకారంగా, పాపులేషన్ షేర్ ప్రకారంగా ఎంతమంది కావాలంటే అంతమంది. నేను అంటుంది ఏంటంటే, మనం ఎదిగేటప్పుడు ఇప్పుడు ప్రజారాజ్యం ఉంది, ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందో అందరికి అన్ని తెలుసు. 2019లో పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు గాజువాకలో అత్యధికమైన సింగిల్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది కాపు కమ్యూనిటీ. భీమవరంలో అత్యధిక సింగిల్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే
కాపు కమ్యూనిటీ. ఉమ్, నేను వాటి కోసం అడగను. ఉమ్, ఎందుకు అక్కడ నాన్ కాపు గెలిచారు గాజువాక నేను అడగను. ఉమ్, ఏమండి నాలాంటి ఒక కమ్యూనిటీ బేస్ ఉన్నవాడు ప్రజారాజ్యం నుంచి గాజువాక కూడా- భీమవరంలో కాపులు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్ కి? వినండి సార్, నేను మాట్లాడేదాను డైరెక్ట్ గా అభిమానులే వేయలేదని మాట్లాడుతున్నప్పుడు ఇంకా కమ్యూనిటీస్ కోసం ఏం మాట్లాడతాం? ఓకే. ఆ బేసే అభిమానులు కదా, ఉమ్, ఫస్ట్ బేసే అభిమానులు కదా, ఉమ్, మేము వాళ్ళే డైరెక్ట్ గా అడుగుతున్నాం కదా. ఓకే. 2019లో అభిమానులే మాకు వేయలేదు. ఓకే. అంత అబద్ధాలు ఆడి అంత మాయ చేసిన జగన్మోహన్ రెడ్డికి వేసారు. ఉమ్, ఆ మాయలో పడి ఉమ్, నేనేమంటానంటే మేము ఇటుకిటుకు కడుతున్నాం, ఓకే విజయ్ గారు. వెళ్తున్నాం. ఓకే. ఒకసారి అండి సతీష్ గారు, ఓకే, ఓకే. చాలా క్లారిటీ ఇది. ఈ డిస్కషన్ అంతా మా చుట్టూ మా మీ చుట్టే మీరు మంచి పాయింట్ లో మాట్లాడారు. నేను మిమ్మల్ని తప్పపట్టడం లేదు, మీ వెర్షన్ మీరు చెప్పాలని కదా మిమ్మల్ని నేను పిలిచాను. అందుకనే కదా నేను అందుకనే వన్ బై వన్ మాట్లాడదాం. 1 అవర్ మొత్తం ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ గారు, విజయ్ కుమార్ గారు ఒక మాట చెప్తున్నారు, ఇటుక పేరుస్తున్నాము, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మాకు వ్యూహం ఏంటి? రెండోది, జనసేన అనేది ఏదో ఒక కులానికి ఆపాదించే పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీ అన్నాక అన్ని రకాల కులాలు అన్ని రకాలు ఇవి ఉంటాయని. అంతకు మించి లేవనెత్తుతున్న ఇంకో ప్రశ్న ఏంటంటే, మరి ఇంత 2019లో పవన్ కళ్యాణ్ మరి సింగిల్గా పోటీ చేసినప్పుడు ఈ కాపు కులం ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు? కాపుల్ని బీసీలో చేర్చనని బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత కూడా ఆయనకు మద్దతు ఇవ్వమని ముద్రగడ ఎలా అన్నారు? మరి వీటికి కూడా కుల సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులు సమాధానం చెప్పాలి కదా అంటున్నారు విజయ్ గారు. డెఫినెట్ గా ఆయన అడిగిన దానికి అన్ని చెప్తా. 2009-10 ప్రజారాజ్యం పెట్టినప్పుడు 75 లక్షల ఓట్లు, 18 మంది ఎంపీలు, 17% ఓటు బ్యాంకు, అంటే కాపు లేకుండానే చిరంజీవి గారు అన్ని సీట్లు వచ్చినాయా? సరే, 2014 అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి చూద్దామని చెప్పి కాపు జాతి మొత్తం కోరుకుంటే, కాదు నేను అనుభవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అన్కండిషనల్ గా ఏ పదవి తీసుకోకుండా సహాయం చేసింది పవన్ కళ్యాణ్ కాదు కాదా? అప్పుడు కాపులకు నచ్చల, ఆయనతో నడిచారు. కానీ 2019 ఏంది, అదే విభేదించి అదే చంద్రబాబు నాయుడిని విభేదించి 2019 పోటీ చేశారు. మరి 61 స్థానాల్లో దాదాపు 10,000 పైన ఓట్లు వచ్చినాయా కాదా? ఒక సెకండ్ ప్లేస్ లో 10-15 స్థానాలు వచ్చిన మాట వాస్తవా కాదా? ఎందుకు గెలిపించలేకపోయారు కాపులు అని చెప్పి, అంటే కాపులు ఒక్కల మీదే మీరు వేస్తారా? 1,25,00,000 మంది 25% ఉండి ఇప్పుడు వాళ్ళ ప్రతినిధిగా జోగయ్య గారు, ముద్రగడ గారు అడుగుతుంది వాళ్ళ స్వప్రయోజనమా? కాపు జాతి తరతరాలుగా మోస్తున్నాము, అయ్యా నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నారా? వాళ్ళ అవసరం ఇప్పుడు ముద్ర పడకూడదు అంటున్నారు కదా. అసలుకి ప్రతి మీటింగ్ లో వచ్చేది ఎవరు ఎక్కువ వస్తున్నారు? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో 2 సంవత్సరాల క్రితం మేమందరం వెళ్ళాము, హరిరామరావు గారితో పాటు కాపు సంక్షేమ సేన పెట్టిన వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఏంది, మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి, మీ రిజర్వేషన్ అంశం డెఫినెట్ గా తెచ్చాల్సిన అంశము అని చెప్పి జోయ్ గారిని దగ్గరికి అప్రిషియేట్ చేసిన వ్యక్తి, 1 మంత్ క్రితం కూడా పిలిచి 2 గంటలు మాట్లాడిన వ్యక్తి. మరి ఎందుకు ఇప్పుడు ఆ జోయ్ గారు మీకు శత్రువు అయిపోయాడు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమో కొడుకు సీటు కావాలంటున్నాడా? ఆయన ఏమో జాతి కోసం అంటున్నాడా? అరే బాబు తరతరాలుగా మొయ్యద్దురా బాబు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అని చెప్పి కోరుకున్నాడు, గౌరవప్రదమైన సీట్లు అడగమన్నాడు, అది తప్ప? మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడైనా ఒక్క సీటు కూడా ఆయన సమాజానికి 4% ఉన్న కమ్మవారికి 25 సీట్లు తెచ్చుకున్నాడు సార్. చివరికి గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా 75 సంవత్సరాల వయసు, గత 2 ఎలక్షన్స్ ఇదే లాస్ట్ ఎలక్షన్స్ ఆ జిల్లా అధ్యక్షుడికే దుర్గేష్ కే అక్కడ లేదు సీటు, మళ్ళీ నిడదవోలు వెళ్ళమంటే ఇక ఏ విధంగా సార్? ఇక్కడ ఇక ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో 25 సీట్లు గెలిపోవటంలో కాపుల చేతిలో ఉంటే, అక్కడ ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళే అధికారంలో వస్తే అక్కడే మీరు సీట్లు తీసుకోలేని పరిస్థితిలో, అక్కడే అభ్యర్థుల్ని ఇచ్చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కాపు అవన్నీ మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు, ఆర్గనైజ్ చేసే బలం ఉందా? పాతుకుపోయిన పార్టీలతో మనం పోటీ పడగలమా? నా రాజకీయం నాకు తెలుసు, నా వ్యూహం నాకు తెలుసు, నా బలం ఎంతో నాకు అంచనా ఉందని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఇప్పుడు కూడా మీరు విమర్శలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాపుల్ని ఏమైనా రెచ్చగొట్టాలనుకుంటున్నారా? సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు, విద్యాసాగర్ గారికి, చందు శ్రీనివాసరావు గారికి, విజయ్ కుమార్ గారికి, టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సో వాళ్ళ పొత్తు వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరు పొత్తు ఎన్ని సీట్లు తీసుకుంటారో, ఎంత కాంప్రమైజ్ అవుతారో, ఏ విధంగా కలిసి పోటీ చేస్తారో మాకు అనవసరం. మా ప్రత్యర్థి ఎవరు ఎక్కడ ఏ అభ్యర్థి అయితే వాళ్ళని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం, మా అభ్యర్థి ఎవరు అని మేము చూసుకుంటాం. కానీ మాకు కావాల్సింది విధానపరమైన మాటలు కావాలి. ప్రతిపక్షం తరపున
కూటమి తరపున లేకపోతే మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఎవరైతే రేపు నిలబడతారో వాళ్ళ నుంచి ప్రజలు ఆశించేది ఏంటో తెలుసా? సినిమా డైలాగులు కాదు, పరుషమైన మాటలు కాదు, గౌరవ ముఖ్యమంత్రిని ఏ జగన్ ఓ జగన్ అని చెప్పి అరవడం కాదు, పూనకాలు వచ్చినట్టు పెద్ద పెద్ద సినిమా డైలాగులు పడికట్టు మాటలు మాట్లాడడం కాదు. అసలు వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన దగ్గరుండి గెలిపించి తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పిన ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఒక్క తప్పుని ప్రశ్నించకపోగా, అరే మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయలేదు, 609 హామీలని తొంగలో తొక్కావు, మొదటి 5 సంతకాలకే నీకు గతి లేదు, నీకు 40 సంవత్సరాల అనుభవం ఏమో నేను జాకిలు పెట్టి లేపుతున్నా, గతంలో లాగా కాకుండా ఈసారి 6 చెప్తున్నా 6 చేయగలవా? గతంలో 609 హామీలు అమలు చేయనందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పు చంద్రబాబు. నేను కూడా ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్తా. గతంలో లాగా కాకుండా ఈసారి జనానికి ఇచ్చేస్తాం, ఈసారి మా జెండా అని పెట్టాం, మా అజెండా ఇది, ప్రజలకు ఇది చేస్తాం, ఈ విధంగా మేము నమ్మకాన్ని ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఉడిగింది, అతనికి ఒకసారి చివరి ప్రిపేర్ అవుతా. మాట్లాడరు కదా ఏం సార్? పొత్తులో ఉంటే తప్పుడు మాటలు మాట్లాడడానికి పొత్తును ఉపయోగిస్తారా? పొత్తులో ఉంటే నీచమైన మాటలు మాట్లాడడానికి ఆ వేదికలను ఉపయోగిస్తారా? సినిమా డైలాగులు పేలడానికి ఉపయోగిస్తారా? పరుషమైన పదాలతో పద్ధతి లేకుండా మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తారా? జనాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్ప వాళ్ళు ఏం చేసి సచ్చారో గతంలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ఇవి చేస్తామని చెప్పి ఏడవాలి కదా? కాదు మరి ఏడవాలి కదా? మరి అది కాకుండా మా మీద పడి ఏడిస్తే ఓట్లు ఎలా వస్తాయి? పార్టీలు ఒకవైపు ప్రజలకు పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజలకు పెట్టే పార్టీ వైఎస్ఆర్సీపీ, చెప్పిన హామీలు అమలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ, మమ్మల్ని తిట్టి దానికి ఒక కూటమి కట్టి రకరకాల మాటలతో దూషించిన తర్వాత పావలా పేమెంట్ కి 30 యాక్షన్ చేశాడు నిన్న. కొంచెం కూడా సిగ్గు లేదు, శరం లేదు. నీచత్వానికి పరాకాష్ట నిన్న అతని ఉపన్యాసం. అవును సార్, ఏం సార్ తప్పంటున్నానా? బూతులు అంటున్నానా? అతను మాట్లాడిన మాట్లాడుతున్నానా? అనడం లేదే. నీచత్వానికి పరాకాష్ట అతని స్పీచ్ నిన్న. ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశం ఉందా? నీకు యుద్ధాన్ని చూపిస్తా, సర్వనాశనం చేస్తా, అత పాతాళానికి దొక్కేసి నువ్వు ఉత్తర కుమారుడు నీ గతికి నీ పార్టీకే కాదు సార్, అతని పార్టీకే దిక్కు లేదు, అతనికే 25 సీట్లు లేవు, అతను ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పల్లకి మోయడానికి చంద్రబాబు నాయుడు దొరికాడు అప్పనంగా. చంద్రబాబు నాయుడు ముసి నవ్వుకుంటూ ఉసిగొల్పా, నేను ఉసిగొల్పా ఆహా అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు విఘ్నులు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తారు. మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను చేసిన మేలు మీకు చేరి ఉంటే నన్ను తిరిగి ఆశీర్వదించండి, నేను ఇచ్చిన హామీలన్నీ సంపూర్ణంగా అమలు చేశా, నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ తో మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా 45 రోజుల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. కాదు సార్, మేము నాయకుడిగా ప్రజలకు కావాల్సింది చెప్తున్నాం. ప్రజల్ని ఏమార్చడానికి, ప్రజల్ని మోసం చేసిన వీళ్ళు, ప్రజలకి దగా వంచన చేసిన వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టే మత్తులో ఉంచడానికి 1,00,000 మంది రాలే. విజయ్ కుమార్ గారు జెండా సభలను పెట్టి ఎజెండా లేకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ఏం చేస్తారో ప్రజలకు చెప్పట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపణ. నిన్న మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం పైన, ఆయన చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ స్పందనలు ఈరోజు ఉదయం నుంచి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేమేం చేస్తామో అది మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తెలుసుకోలేక ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో, ఏం వార్నింగ్ ఇస్తే ఎక్కడ పారిపోయి దాకోవాలని ఆ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవి మొత్తం అంతా వాళ్ళ జీవితం అంతా అవే కనపడుతున్నాయి తప్పితే మేమేం చేస్తామో ప్రజలకు చెప్తున్నాయి మాత్రం వాళ్ళ బుర్రకెక్కించుకోకపోతే మా తప్పే ఉంది. అది బుర్రకెక్కించుకోండి. మేమేం చేస్తాం, షణ్ముఖ వ్యూహం అని పెట్టాము, మేమేం చేద్దాం అనుకున్నా చెప్తున్నాం. 24 సీట్లు ఎందుకు తీసుకున్నాం మేము చెప్పాం, ఏం మాట్లాడాం చెప్పాం. మీ నాయకుడు చిన్నపిల్లలు సభల్లో నాటిలో నీటిలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు అనేది పవన్ కళ్యాణ్. ఆయన మరి 4వ పిల్లం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చెప్పాం. ఎక్కడి నుంచి వస్తుంది, లేని పిల్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన అయితే ఉంటదేమో. 4వ పిల్లం నాదెండ్ల మనోహర్ అని మంత్రి అంబటి ఒక కామెంట్ చేశారు ఇందాక. ఆయనకి సుకన్యాలు గికన్యాలు ఆయనకి కావాలండి. కానీ 4వ పిల్లం ఎవడైతే ఎత్తాడో 4వ పిల్లం అని మనోహర్ గారు ఏమి ఎత్తలా.
ఎత్తింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే చెప్పాలి, లేదా ఆయనకే మొగుడై ఉంటాడు ఈయన. నేను ఇలాగే మాట్లాడతా. పరుష పదజాలం ఎవడు వాడుతున్నాడు, పొద్దున్న లెగిసి ఎవడు వాడాడు, ఈ 5 సంవత్సరాలు ప్రజలకు తెలుసు. ఇంకా మొత్తం అన్ని చేసేసామని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించలేదు, మేము ప్రశ్నించిన వాళ్ళకి కనపడదు. మేము ప్రశ్నించాను కాబట్టే కదా అమరావతిలో కొన్ని ప్రాంతాలు ఎక్వైర్ చేయలేదు, ప్రశ్నించింది కనపడదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తే ఇంట్లో దూరిపోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ మనం ఏం మాట్లాడతాం, వాళ్ళకంతా ఇది. నేనేమంటానంటే పాపం వీళ్ళందరికీ మాట్లాడడం తప్పితే ఇంకొక మాట వీళ్ళ చేతలు జీరో. అంటే కట్టేస్తున్నారా? ఏది వీళ్ళందరూ అంటున్నారు కదా, కాపు సంఘం నేతలు వైసీపీని ఒకే ఘాటిని కట్టేస్తున్నారా? కాపు సంఘం నేతల్ని నేను మాట్లాడలేదండి. నేను కాపు సంఘం నేతలు మాట్లాడలా. ఎందుకంటున్నానంటే కాపు సంఘం నేతలు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అతను కూడా ఒకప్పుడు కేఎస్ఎస్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆయన తెలుసుకోవాలి. నేను దాని మీదకి వెళ్ళట్లా, నేను వెళ్ళే పరిస్థితి లేదు. డెఫినెట్ గా జోగయ్య గారి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం, జోగయ్య గారి అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ముద్రగడ అభిప్రాయాన్ని ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. ప్రతి కాపు నాయకుడే కాదు, ఏ కుల నాయకుడైనా మేము గౌరవిస్తాం. మా వరకు మాకు తెలిసినంత వరకు మా తెలిసిన రాజకీయం మేము చేస్తున్నాం. మేము ఈ ప్రపంచంలో ఈ దేశం మొత్తంలో ఏ నాయకుడు కూడా నేను ఇది అనేది అంత జెన్యూన్ గా ఒక పెద్ద సభలో ఒప్పుకునేది లేదు. మేము డెవలప్ అవుతున్నాం, రోజు రోజుకి డెవలప్ అవుతున్నాం. కాదుకూడదు మీరు రాస్తాను ఏమనండి. ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర పక్కన పెట్టండి, ఇదే శ్రీనివాస్ గారు, ఇంకొకరు ఇదే ముద్రగడ గారు, నేను సుందర విజయ్ కుమార్ అనే వ్యక్తిని నేను 16 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం నుంచి దయచేసి ఉండండి. స్ట్రైట్ గా అడుగుతున్నాను వీళ్ళందరినీ. ఇదే ముద్రగడ గారి పక్క జిల్లాలో అతి దగ్గరలో ఒక పాయికరపేట కాన్స్టిట్యున్సీ పక్కన యలమంచిల కాన్స్టిట్యున్సీలో నేను అతి కష్టం మీద పనిచేస్తున్నా. ఏ రోజైనా పిలిచి పలకరించారా? ఎవరైనా నాయకులు పలకరించారా? ఈ శ్రీనివాస్ గారు పలకరించారా? ఎవరైనా పలకరించారా? నన్ను తొక్కుతున్నా అనేకమైన మంది తొక్కారు నన్ను రాజకీయంగా. మీరు ఎప్పుడైనా నన్ను పలకరించారా? విద్యాసాగర్ గారు, ఖచ్చితంగా ఈసారి కాపు కమ్యూనిటీ ఓట్లు పూర్తిగా షిఫ్ట్ అవటం కష్టమే అని చందు శ్రీనివాస్ గారు అంటున్నారు. గతంలో కాపు కమ్యూనిటీ బలం లేకుండా, ఊతం లేకుండా 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో 2వ స్థానం కానీ దగ్గరలో ఓడిపోవడం కానీ జరిగిందా? అలాగే 2014లో 18 సీట్లు 18% ఓట్లు ప్రజారాజ్యం పార్టీ సాధించింది, కాపు సామాజిక వర్గం అండ లేకుండానే సాధించిందా? ఆ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏంటి సార్? ఇప్పుడు అది శ్రీనివాస్ గారైనా ఇంకొకరైనా ఏ కాపు నాయకుడు అయినా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రాయలసీమగా నేను చెప్తున్నాను, ఎవరెవరు స్థానిక పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఎవరికెవరు ప్రతినిధులు ఏం కాదు ఇక్కడ. ప్రతినిధులు కానీ మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే కుదరదు. మాకు రాయలసీమలో మాకున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ కాలం నుంచి కాదు, ఓ కాలం నుంచి మేము టీడీపీకి ఫార్ గానే ఉన్నాం. ఎవరు భుజాన్ని మోస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, పక్కన వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఊరికి అనవసరంగా. రాజకీయ పార్టీ నడుపుతున్నది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కష్టం నష్టం ఆయనకు తెలుసు. ఆయనకు ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు ₹1 తీసుకోపోయి నువ్వు పార్టీ నడుపు అని చెప్పి ఎవరు ఇచ్చినట్టు అయితే మేము ఇలా, లేకపోతే ఆయనకైనా బహిరంగ సపోర్ట్ వచ్చేసి నేను నీకున్నా, నువ్వు నిలబడు, మేమంతా చేస్తామని చెప్పేసి ఉద్యమ నాయకులుగా చెప్తున్న వాళ్ళు ఏ రోజు వచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇందాక సుందర విజయ్ కుమార్ గారు వచ్చి మాట చెప్పారు. ఏ లీడర్షిప్ ను తయారు చేసిందండి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా? ఎంతమంది తయారు చేశారు? ఇది రాయలసీమలో ఒక్క బలిజ సీట్ ఇవ్వాల 52 నియోజకవర్గాలకు. దాని గురించి కనపడదు వాళ్ళకి, మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాలు అంటే వైసీపీ ఒక్క సీట్ ఇవ్వకపోయినా కాపు సంఘం నాయకులు అడగట్లేదు అంటున్నారు.
విద్యాసాగర్ గారు అంటే అడగట్లేదండి, ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా ఎవరు అథెంటికేషన్ హరిరామజోయి గారు మూర్తి గారు అనే వ్యక్తి ఉన్నాడు బలిజంలో చాలా పెద్ద నాయకుడు, ఆయన చెప్పండి అటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద మోయటానికే ఉంటారా? విద్యాసాగర్ గారు మాట్లాడండి. ప్రతినిధి కాదు మాకు, విద్యాసాగర్ గారు మాట్లాడండి. సబ్జెక్ట్ లోకి వచ్చేయండి, ఇక్కడ కాపీయండి, సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. విద్యాసాగర్ గారు పాయింట్ లోకి వచ్చేయండి. విద్యాసాగర్ గారు పాయింట్ లోకి వచ్చేయండి. ఆయన ఆగారు, శ్రీనివాస్ గారు ఆగారు. మీరు పాయింట్ లోకి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రతినిధులు ఏం లేరు ఇక్కడ. వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ నాయకులు లేకపోతే అయిపోరు. నేను ఇదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో తెగ భుజాలకు బాధేసుకుంటున్నాం, తెగ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళంతా కూడా ఎంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నీకు మద్దతు ఇస్తున్నాము, నడువు ఉంటాం, మేము ఎన్ని రకాలుగా సహాయపడతామని చెప్పి ఎంతమంది చెప్పారు? అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో. ఆయన పొలిటికల్ పార్టీ లీడర్, ఈజ్ ద బాస్ ఫర్ దట్ పార్టీ. బాస్ ఈజ్ బాస్. ఆ బాస్ ఏం చెప్తే ఆ పార్టీకి అది కరెక్ట్, అది అంతే. మోర్ ఓవర్ ఒకసారి కాకపోతే 100 సార్లు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, ఒక కులం ఓటు వేస్తే ఎవరికి ముఖ్యమంత్రులు కాలేరు, అన్ని కులాలు కలవాలే, ఇది డెమోక్రసీ, అందరినీ కలుపుకునే తత్వం ఉండాలా, అప్పుడే మనం రాజకీయంగా ఎదగలుగుతాము, సామాజికంగా ఎదగలుగుతాము, ఆర్థికంగా ఎన్లైట్ కాగలుగుతాము అని చెప్పి he tried his level to educate all the community. ఎంటైర్ తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఆలోచించుకోకుండా ఆయన క్లియర్ గా చెప్పేసాడు నిన్న, నాకు కెపాసిటీ ఇంత, నా కెపాసిటీ ఇంత, నేను పోటీ చేస్తున్నా, నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు, నాకు డిక్టేటర్షిప్ ఎవరు చెయ్యొద్దు, నాకు ఉచిత సలహాలు ఇచ్చేసి ఊరికే ఏదో మీరు లొల్లి పెట్టినంత మాత్రం మారదు, ఐ నో మై కెపాసిటీ, ఐ నో ద ఫైనాన్షియల్స్ అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పిన తర్వాత పక్కన వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉంటే ఇంకో పార్టీ పెట్టుకొని రిప్రజెంట్ చేసుకొని వాళ్ళు 170 నియోజకవర్గాల్లో పోటీ చేసుకోవచ్చు. క్లియర్ గా ఉన్న పెద్దరికాన్ని పోల్చుకొని మాట్లాడడం కంటే కూడా ఆయన చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించి వీళ్ళ పెద్దరికాన్ని కాపాడుకొని ఆయన తీసుకున్న సీట్లలో ఆయనకు సహకరించి ఆయన ఏదో ఒక మెల్లగా ఎదిగి ప్రజారాజ్యంలో 18% ఓట్లు కాపులే ఒకరేయలేదు, కాపుకలు ఒకరేయలేదు, రెడ్లు వేసినాడు, ఎస్సీలు వేశారు, గిరిజనులు వేశారు, హరిజనులు వేశారు, కాపులు వేశారు, బల్జీలు వేశారు, ఒంటరి వేశారు, తెలగేశారు, మొత్తం వేశారు. విద్యాసాగర్ గారు మొత్తం ముస్లింస్ వేశారు, క్రిస్టియన్స్ వేశారు, జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రశ్నించిన ఉద్యమ నాయకులు 52 సీట్లలో ఒక బలిజకు కూడా సీట్ ఇవ్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించరు. ఇది తెలుగుదేశం పార్టీ లేవనెత్తున్న అంశం. లేవనెత్తది కాదు, నేను ఇది ఒక్క పాయింట్ మాట్లాడాను, చాలా పాయింట్ మాట్లాడాను. మాట్లాడేటప్పుడు కుల సంఘం మీద రెఫరెన్స్ చేసేటప్పుడు, కుల సంఘం నుంచి రెఫరెన్స్ చేసేటప్పుడు యూ షుడ్ టేక్ ఆల్ ది పార్టీస్. దానిపైన చంద్ర శ్రీనివాస్ గారు సమాధానం నేను తీసుకుంటాను. రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడండి సార్. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఒక్క విషయం, కులాల పేర్లతో పార్టీలు పెడితే పార్టీలు నెగ్గవు. ప్రజల కోసం అజెండా రూపొందించాలి, ఆ అజెండా కోసం కట్టుబడి ఉండాలి, ఆ అజెండాని ఆచరణలో ఖచ్చితంగా అమలు చేయాలి. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలు దాచిపెట్టకూడదు, పాతి పెట్టకూడదు, వెబ్సైట్ల నుంచి తొలగించకూడదు. ఖచ్చితంగా ఇవన్నీ చేసిన క్రైమ్ తెలుగుదేశం పార్టీ చేసింది. మరి తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడంలో పవన్ కళ్యాణ్కి అత్యుత్సాహమా లేకపోతే గిట్టుబాటా తెలియని పరిస్థితి. ఇప్పటికే చాలా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శైలి మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉందంటే, ఒకవైపు సింహంలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు ఒక గ్రామ సింహం మొరిగినట్టుంది. అలా కాదు, అలాంటి ప్రజలకు అర్థమయ్యే శైలిలో ప్రజలకి నచ్చే విధంగా మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు అరవకూడదు. అంటే రవిచంద్ర గారు మీ అభ్యంతరం ఆయన వ్యాఖ్యలపైన, ఆయన రాజకీయం పైన ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. కాదు, ఆయన వ్యాఖ్యలపైన అభ్యంతరం. నీ మొహానికి అజెండా లేక రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గర ట్యూషన్లు తీసుకుంటాం. ఆయన రాజకీయ శైలి, ఆయన వ్యాఖ్యలు, సినిమా డైలాగులు, ఓవర్ యాక్షన్ సబ్జెక్ట్ తప్ప. నేను చంద్రబాబు నాయుడుకి బానిసను కాబట్టి నేను ఆయన పల్లకి మోస్తా, ఇష్టం ఉంటే నాతో ఉండండి, వాళ్ళు కాపులైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సీనియర్ నాయకులైనా కావచ్చు, ఎవరిని నేను లెక్క చేయను, నోరు మూసుకొని నాతో ఫాలో కండి, అలాంటి వాళ్ళైనా కార్యకర్తలు, లేకపోతే మేము ఇది దారి చూసుకోమని కేటగిరికల్ గా చెప్పాడు. ఇతను ఒక రాజకీయ నాయకుడా సార్?
మొన్నటి దాకా అంటే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? ఇది నా బలం, ఇది నా బలం అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళరు. చేశాడు. దాన్ని మించిపోయి పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడుకి బానిసత్వం అంటే ఇది అని పేటెంట్ హక్కు తీసుకున్నాడు. ఓకే, చంద్రబాబు బానిస, బాబు బానిసే పవన్ కళ్యాణ్. ఆయన పల్లకి మోయడంలోనే ఆయనకి లాభం. ఓకే, దాంతో కంటిన్యూ అయ్యే వాళ్ళు మాత్రమే అతనితో ట్రావెల్ కావాలా. నో డిస్టర్బెన్స్. ఎవరినైనా ముంచేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా, ఎవరినైనా అనకూడని మాటలంటా. నాకేం సిగ్గు శరం లేదు, విధానం లేదు, పద్ధతి లేదు, భాష కాదు, సినిమా డైలాగులు మాత్రమే వాడతా, జనాల్ని రెచ్చగొడతా, బాబుని ఊడిగం చేస్తా, బాబుకు ఊడిగం చేస్తా, భజన చేస్తా. ఆయనకు అర్థమైంది. జయమ జయమ చంద్రన్న భజనకే 87 కోట్లు చంద్రబాబు దోచిపెడితే నేను చేసే ఈ భజనకి బానిసత్వానికి 100 కాదు 1000 కోట్లు వస్తాయనుకున్నట్టున్నాడు. బహుశా నిజమేమో. రైట్, ఒక్క నిమిషం. అందుకనే గ్రామసింహంలా ప్రవర్తిస్తున్నాడు. ఓకే, ఆ పదాలు ఓకే. మనం బయట మాట్లాడుకుంటున్నాం, సభల్లో మాట్లాడుతున్నాం, అక్కడ మాట్లాడడం తప్పు అంటున్నాం, మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎంత మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంత మంచిది. మాట్లాడాలి, ఈ రకంగా మాట్లాడాలి. రవిచంద్ర రెడ్డి రాగానే మాట్లాడాలి. రవిచంద్ర రెడ్డి గారు, యూ కంటిన్యూ. సతీష్ గారు, రైట్, ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం. చంద్రశ్రేణి గారు ఇందాక విజయ్ గారు మాట్లాడినా, విద్యాసాగర్ గారు మాట్లాడినా ఆయన బలం ఏంటో చాలా క్లారిటీగా చెప్పేశారు అన్నది వాళ్ళు ప్రస్తావిస్తుంది. ఒకటి. రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, నిజంగా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి, నా వెంట నడవండి అని ఆయన క్లియర్ కట్గా ఒక లైన్ చెప్పేశారు. ఇప్పుడు మీ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ ఒకటే సార్ అభ్యంతరం చెప్తున్న మీలాంటి వాళ్ళ డెసిషన్స్. ఇప్పటికీ కూడా సుందర విజయ్ కుమార్ గారు, మిగతా ప్యానల్ అందరూ ఉన్నారు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనేదే ముద్రగడ గారు కానీ, జోయ్ గారు కానీ, కాపు జాతితో పాటు బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నేను అదే సమాజ వర్గం చెందిన వ్యక్తిని, టీడీపీలో ఉన్నాను మొదటి నుంచి, తరతరాల నుంచి అంటున్నారు కదా. ఆనాటి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి ఈ రోజు వైసీపీ అందరూ కాపులు మోసం చేస్తున్నారు. అందరికి తెలిసిన విషయం. మేనిఫెస్టోలో పెడుతున్నారు, తీసేస్తున్నారు, బీసీలు చేర్చట్లేదు. సరే, రాజ్యాధికారంలో ఉపయోగించుకుంటున్నారు. పక్కన పెడితే ఇప్పుడు ఆయన నోటి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు నిన్న కూడా భీమవరంలో అంత యోధుడు అని చెప్పేసి అంత ప్రశంసించి, మాకేం బలం లేదు, టీడీపీకి ఉన్న 40% ఓటు బ్యాంకుతో కలిసి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి అద్దె దించుదామని క్లారిటీతో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరి కోరిక. మరి మీరు 5 సంవత్సరాల్లో కనీసం ఈ పవర్ షేరింగ్ లో సరే సీట్లు ఇవ్వాల, 24 సీట్లు, 3 ఎంపీలు అంతవరకే పరిమితం. మరి మీరు ముఖ్యమంత్రిలో నాతో పాటు గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారనే మాట ఈ నాయకుడికి చంద్రబాబు నాయుడు నోటి నుంచి మీరు చెప్పించగలరా? అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండాలా? 2014 నుంచి 19 దాకా ఆయనే ఉండాలి. ఆయన అంటాడు, ఆయన కొడుకు అంటాడు, అంటే ఇది పొత్తు ధర్మమా? అంటే పొత్తు ధర్మం. విజయ్ కుమార్ గారు కూడా చెప్పాలి. 5 సంవత్సరాలు చంద్రబాబు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలా? 2014 నుంచి 19 సంవత్సరాలు మోసారు. 19 విడిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు. సరే, ఇప్పుడు మీ అభ్యంతరం మీకు ఉండొచ్చు, అది అడగాల్సిన పవన్ కళ్యాణ్ కదా, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. సతీష్ గారు, విజయ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, పెద్దలు జోగయ్య గారు అన్న ముద్రగడ గౌరవం అన్నారు. మరి నిన్న పవన్ గారి నోటి నుంచి నాకు ఉచిత సలహాలు ఇచ్చిన మానుకోండి పేరు చెప్పాలి ఆయన. సరే, ఎవరితో చెప్పాడు? ఇదే టీడీపీని సపోర్ట్ చేసే కొన్ని ఛానల్లో విశ్లేషకులను పెట్టి జోగి గారిని ఎంత అనరాని మాట్లాడినారంటే, ఆయన ఏమన్యాయం చేశాడు సార్? ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పి కాపులకి పిల్లలకి స్కాలర్షిప్ అని 10 కోట్లు శాంక్షన్ చేపించే దాంట్లో నేను ఉన్నా. అది తప్ప ఆయనకి? రంగా గారిని చంపితే రిజైన్ చేశాడు సార్ మంత్రి పదవికి, అది తప్ప? చంద్రబాబు అసలు ఎన్టీ రామారావు గారికి అత్యంత విశ్వాసం నాదెండ్ల భాస్కర్ కాదని ఆ రోజు ఇన్ఛార్జ్ సీఎం గా పెట్టింది ఎవరు? జోగి గారిని. ఒక సింగిల్ పైసా ఆశించే వ్యక్తి కాదు సార్. ప్రజారాజ్యం పెట్టి 2 సంవత్సరాల పదవి త్యాగం చేసిన వ్యక్తి. అదే విధంగా ముద్రగడ ఏమో ఆస్తులు 300 ఎకరాలు పోగొట్టుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కోరుకుంటుంది ఏంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే. ఆ మాట ఎందుకు చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాదు? రైట్ విజయ్ కుమార్ గారు, సతీష్ గారు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు జోగయ్య గారును లేకపోతే ముద్రగడ పద్నాలుగు ఎవరు తప్పులు పట్టడం లేదు. అది కుల సంఘ నాయకులుగా ఆ ప్రాంత ఎవరు తప్పులు పట్టడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయ్యా బాబు నాకు అంత శక్తి లేదు అన్న తర్వాత మీరు ముఖ్యం కాపు కులానికో లేదంటే కాపు సామాజిక వర్గం చెందిన కులాలకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, తప్పు కూడా కాదు. దాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ అవకాశము ఎంత? ఎప్పుడు
విజయ్ కుమార్ ఇప్పుడు గారు, పవర్ బొత్స షేరింగ్- ఒక మాట చివరిగా పవర్ షేరింగ్ పై ఒక ప్రకటన ఉంటే కాదు. మేము సంతోషించే కాదు, వాళ్ళం. చివరిగా ఒక దాని మీద ముక్క మా చెప్పింది. అభ్యంతరం లేదు గారు. కాదండి, చివరిగా ఒక ముక్క చెప్పింది. మాట్లాడండి, నేను విజయ్ స్టాప్ కుమార్ గారిని చేస్తాను. కూడా. సతీష్ గారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ విజయ్ కుమార్ సతీష్ గారు గారు ఇంకా ఆయన ఎన్నన్నా మాట్లాడతారు, నేను ఒకటే అడుగుతున్నా. ఓకే మీరు ఎంతసేపు లాస్ట్ లో వచ్చి ఈ రోజు ఎలక్షన్ ముందు వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు అంటే జనసేన పార్టీ లేదా ఇంకా ఏ పార్టీ అయినా, నేను ఒక జనసేన అనట్లా, ఎందుకంటే జనసేనని ఒక కుల పార్టీగా మాట్లాడుతున్న రవిచంద్ర రెడ్డి గారు ఆయన ముందు తెలుసుకోవాలి. అందరినీ వాడుకొని కేవలం ఒకే ఒక కులానికి మొత్తం పైనుంచి నేను మాట్లాడలేదు సార్, నేను మాట్లాడలేదు. ఆ పార్టీ గెలవదని చెప్పాను. రైట్ రైట్ కులం పేరుతో నేను ఎప్పుడు ఎద్దేవా చేయను. రైట్ 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 మేము అదే అదే కాపులాంటి ప్రస్తావన తేలేదు. రవిచంద్ర రెడ్డి గారు కాపుల ప్రస్తావన తేలేదు. నేను కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ శైలి మీద మాట్లాడారు. రైట్ రైట్ ఏమండి, నేను అంటుంది ఆయన చాలా అసహ్యంగా మాట్లాడారు. నేను కూడా అది మేము మీ దగ్గర చూపాను కదా. ట్యూషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ జగన్మోహన్ రెడ్డికి ముందు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పించండి. ఓకే. ఒక 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 పార్థివ దేహం దగ్గర ఎలా ఉండాలి, ఒక పిల్లల దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్పించండి. ప్రతి దగ్గర పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి ఇష్టాన్ని జరిగి ఎటకారంగా నవ్వితే చాలా సిరాగ్గా ఉంటది. ముందు ఆయనకి ట్రైనింగ్ ఇప్పించండి, మాకు తర్వాత ఇప్పించి తిరిగాను. కానీ నేనేమంటానంటే కుల నాయకులు చాలా వరకు అందరికి మాట్లాడారు కాదనట్లా. కులం బాగుండాలి అన్నప్పుడు నేనంటుంది ఏంటంటే ఈ రోజు అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయడానికి మేము ఎంత వరకు చేసుకున్నామో మాకు మా కెపాసిటీ తెలుసు. మాకు ప్రజల సపోర్ట్ అనేది కాదు, ప్రజల సపోర్ట్ 2019లో కూడా ఉంది. 2019లో కూడా ప్రజల సపోర్ట్ ఉంది. మా కార్యకర్తలు, మా నాయకులు, మా అభిమానులే పక్క వాటికి వెళ్ళి ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా ఇంజనీరింగ్ మేము చేసుకోలేకపోయాం. ఈ రోజు కూడా మా ఇంజనీరింగ్ ఎంతవరకు చేయగలమో మాకు తెలుసు. మా ఒక్కొక్క క్యాండిడేట్ కి ఉన్న కెపాసిటీ మాకు తెలుసు. దాని మీద కెపాసిటీ అన్నాము తప్పితే దానిసారంగా మాకు అసలు పార్టీ పెట్టి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోలేకపోయారు. ఎందుకు నేనంటున్నా, ఈ రోజు కొంతమందికి ఉన్న నాయకులు, ఈ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, నేను అడుగుతున్నా, స్ట్రైట్ గా అడుగుతున్నా, అదే మీరందరూ కూడా ఎంతమంది సర్పంచులకి మీరు సపోర్ట్ చేశారు? నిజంగా మీ కులంలో నాయకులు కావాలన్నారుగా, ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు సపోర్ట్ చేశారు? ఎంతమంది లిస్ట్ తీసుకురండి. కాపు కులాల్లో మీకు కాపులకి ఎక్కడైనా లింక్ ఉందా? విజయ్ కుమార్ గారు అయిపోయింది. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయసాగర్ గారు, రైట్, థ్యాంక్ యూ చందు శ్రీనివాస్ గారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో కాపు కాక అంటూ జరుగుతున్న కాపుల రాజకీయం, అలాగే పవన్ కళ్యాణ్ 24 సీట్ల కేటాయింపు, విమర్శలు ప్రతి విమర్శలపై 10 టీవీ హాట్ డిబేట్.